చీలిస్తే వద్దన్నటువంటిదే అతను చెప్పాడన్నది తాజాగా వినబడుతున్నమాట. విజయ్ మీరు పోటీ చేయండి, మీరు గట్టిగానే ఉండండి, మీరు కూడా మా దగ్గరకు వచ్చేసారనుకోండి, అప్పుడు ఏఐఏడిఎంకే ఓ సెంటిమెంట్ అస్త్రం ప్లే చేస్తుంది, మమ్మల్ని చీల్చాడు చూసారా అనేది. అది మళ్ళీ వాళ్ళని బలోపేతం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు చూస్తే థర్డ్ ప్లేస్కి వెళ్తుంది అన్నటువంటిది విజయ్కున్న ఫీడ్బ్యాక్. ఆ కాన్సెప్ట్తో ఆ తర్వాత మీరు ఆ కారణంతోనే బయటికి రావచ్చు అన్నటువంటి. వాస్తవంగా విజయ్ గవర్నర్ని కలిసి అడిగింది అదే, ఆ పాయింట్ బయట పెట్టాల. ఫ్లోర్లో టెస్ట్కి అనుమతి ఇవ్వండి అన్నటువంటిది అడిగింది. అందుకే ఫ్లోర్ టెస్ట్లో అయితే అంటే మీకు ఒక పార్టీ నుండి చీలిపోయి మేము ఇతనికి మద్దతు ఇస్తామని విడిగా ఇస్తే గవర్నర్ రిజెక్ట్ చేయొచ్చు, రాష్ట్రపతి పాలన పెట్టేయచ్చు. ఎందుకంటే అధికారిక లేఖలో ఫిరాయింపులు యాక్సెప్ట్ చేస్తున్నట్టు. ఫిరాయింపుని గవర్నర్ యాక్సెప్ట్ చేయక్కర్లేదు. ఏ కోర్టు కూడా భారతదేశంలో ఫిరాయింపులు ప్రోత్సహించమంది. మీరు యడ్యూరప్ప టైంలో ఎందుకని 24 అంటే అప్పుడు గవర్నరు నెల రోజులు టైం ఇచ్చాడు వలనేరు. ప్రమాణ స్వీకారం చేసాక చేల్చడం సులభం. అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేస్తారా ఏమైనా అని అప్పుడు ఏదో తగ్గినాయి, తక్కువే అక్కడ 7ో 10ో తగ్గినాయి కాబట్టి ఈజీగా చేసేయచ్చు. కానీ కోర్టు ఏమంది, గవర్నర్ బాధ్యత ఏంటి, నువ్వు ఎంత టైం ఇస్తే ఫిరాయింపులు ప్రోత్సహించడం కదా అంది. ఓ రకంగా విజయ్కి గవర్నర్ ఫేవర్ చేశాడు. ఇచ్చిన తర్వాత ఫిరాయింపులు అయితే వీళ్ళు కూడా అడ్డం తిరిగేవాళ్ళు, కమ్యూనిస్టులు వీళ్ళు కూడా. ఇచ్చిన తర్వాత కాకపోవడం వల్ల ఆ గ్యాప్ అంతా గవర్నర్ తన్నెత్తినేసుకున్నాడు. ఇచ్చాడు టైము, ఏది నువ్వు నీకు ఇంకెవరిని పిలవనాయా నిన్నేం చెప్పాడు. చివరికి అతని పట్ల అంటే మోడీని ద్వేషించేటటువంటి వాళ్ళు చచ్చినట్టు ఇతనికి మద్దతు ఇస్తారు. డిఎంకే పార్ట్నర్స్ యువతలకు వచ్చారు. మద్దతు ఇచ్చిన తర్వాత ప్లాన్ బి కూడా అమలు చేసేసాడు. ఇప్పుడు ఇంక పెద్ద ప్రాబ్లం లేదు. కూటమి ఇప్పుడు ఎంత 25 మంది వీళ్ళు మద్దతు ఇచ్చింది, 25 మంది, ఇప్పుడు అతనికి 108.